హలో అండి, మార్చ్ ఏప్రిల్ 2025 C23 రెగ్యులేషన్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జరిగిన ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే ఈసీ 102 సబ్జెక్ట్ పార్ట్ బి సొల్యూషన్స్ చూద్దాం. నేను అన్నీ పోస్ట్ చేయట్లేదు, ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. ప్రీవియస్ పేపర్స్లోని ప్రాబ్లమ్స్ చాలా వరకు నేను సాల్వ్ చేశాను, ఒకసారి చూసుకోండి. నేను చెప్పాను కదా, మీకు ఇచ్చినవి చాలా వరకు ప్రీవియస్ పేపర్లో అడిగిన ప్రాబ్లమ్స్ ఏనండి. నేను అందుకే అన్నీ సాల్వ్ చేయట్లేదు, 2 or 3 ప్రాబ్లమ్స్ మాత్రమే సాల్వ్ చేస్తున్నాను. ఓకే, దీనిలో పార్ట్ బిలో 11th క్వశ్చన్ వచ్చి క్రామర్స్ రూల్. ఆల్రెడీ క్రామర్స్ రూల్ అనేది రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను, అందుకే ఇది ప్రాబ్లం ఒకటి పోస్ట్ చేయట్లేదు. నెక్స్ట్ 12th ఏ వచ్చి ప్రూవ్ దట్ కాస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 120 degrees ప్లస్ ఏ ప్లస్ కాస్ ఆఫ్ 120 degrees మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఇది ఎలా కనిపిస్తుంది, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్మ్, అలానే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్మ్ కనిపిస్తుంది కదా. ఆ రెండింటికి ముందు ఫార్ములాస్ రాసుకుని ఈ ఫార్ములాస్ ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి, అలానే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఇక్కడ కాస్ ఏ కాస్ బి ఉంది కదా, ఇక్కడ మనకి బి వచ్చేప్పటికి ఏం రాయాలి, ఏ అనేది వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నాము. ఏ ప్లేస్లో ఎంత ఉంది, 120 degrees ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది కాబట్టి ఇక్కడ కాస్ బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, ఏ అనే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము. అలా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా లాస్ట్కి ఇలా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతే మీకు ఎంత వస్తుంది, కాస్ ఏ ప్లస్ 2 cos 120 degrees ఇంటూ కాస్ ఏ మిగులుతుంది. కాస్ 120 degreesని ఎలా రాసుకోవచ్చు మనం, కాస్ ఆఫ్ 180 మైనస్ 60 అని రాసుకోవచ్చు కదా. 180 మైనస్ 60 ఈక్వల్ ఎంత, 120 కదా, అందుకే ఇలా రాశాను. ఇప్పుడు కాస్ 180 మైనస్ తీటా అనుకుంటే ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ తీటా కదా. తీటా ప్లేస్లో 60 degrees ఉంది, అందుకే మైనస్ కాస్ 60 degrees అని రాశాను. నెక్స్ట్ మైనస్ కాస్ 60 degrees వాల్యూ ఎంత, 1/2. అంటే ఫైనల్గా మనకి కాస్ 120 ప్లేస్లో ఎంత రాయొచ్చు మనం, మైనస్ 1/2 రాయొచ్చు. అదే ఇక్కడ కాస్ 120 ప్లేస్లో మైనస్ 1/2 సబ్స్టిట్యూట్ చేశాను. ఇలా 2 క్యాన్సిల్ అయిపోతే మనకున్నది కాస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాస్ ఏ. ఈ రెండు సబ్ట్రాక్ట్ అయిపోతే మనకి ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ అయ్యింది, RHS అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ 12th బి ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఈక్వల్ టు π/4. ఇది కూడా ఈజీ కదా, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్మ్ కనిపిస్తుంది. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y/1 మైనస్ xy. ఆ ఫార్ములా ప్రకారం x వాల్యూ ఎంత ఉందండి, 1/4 ఉంది, అలానే y వాల్యూ ఎంత ఉంది, 3/5 ఉంది కదా. అలా ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంటే మీకు వచ్చింది వాల్యూ వచ్చి tan ఇన్వర్స్ 1 వచ్చింది. బట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి, π/4 అని ప్రూవ్ చేయాలి కదా. tan ఇన్వర్స్ 1 వాల్యూ వచ్చి π/4 అండి, అంటే 45 degrees. 45 degreesని π/4 అని రాయొచ్చు కదా, అంటే ఇలా వేస్తామన్నమాట. అంటే LHS ఈక్వల్ టు ఏమని ప్రూవ్ అయింది, RHS అని ప్రూవ్ అయింది. నెక్స్ట్ 16th ఏ, ఇఫ్ y ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ దెన్ ఫైండ్ dy/dx. ఇవి డిఫరెన్షియేషన్ మీద అండి. ఇచ్చిన ఫంక్షన్ ఆల్రెడీ y ఈక్వల్ టు సైన్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, అది నోట్ చేసుకోవాలి. ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్స్కి ఏంటంటే లాగరిథం అనేది అప్లై చేయాలి రెండు వైపులా కూడా. అప్పుడు ఏమవుతుంది, లాగ్ y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఇది ఏ ఫామ్ కనిపిస్తుంది, లాగ్ ఆఫ్ m టు ద పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏం రాస్తాము, n ఇంటూ m లాగ్ m అని రాస్తాం కదా, ఆ ఫామ్ రాసుకుని ఇప్పుడు ఈ ఈక్వేషన్కి డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మీకు ఇక్కడ LHS ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎలా కనిపిస్తుంది మనకి, d/dx ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ సైన్ ఎక్స్ కదా, అంటే d/dx u ఇంటూ v ఫామ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మళ్ళీ మనం uv ఫామ్లో అప్లై చేసుకుని ఇలా మనం డిఫరెన్షియేషన్ అనేది చేసుకుంటా వస్తే మనకి ఫైనల్గా ఏమవుతుంది, 1/y dy/dx ఈక్వల్ టు x ఇంటూ 1/sin x, మరి d/dx ఆఫ్ sin x అంటే cos x ప్లస్ ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ వైని ఇటు పంపించేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, dy/dx ఈక్వల్ టు ఇక్కడ y ఇటు వెళ్ళిపోతుందని చెప్పాం కదా, y ఇంటూ ఈ cos x/sin x ప్లస్ ఏమని రాసుకోవచ్చు, cot x రాయొచ్చు కదా. మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఏముంది, x ఉందంటే y ఆఫ్ x ఇంటూ cot x ప్లస్ లాగ్ sin x అని రాసాము. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో y ఈక్వల్ టు ఏమని ఇచ్చారు, sin x హోల్ టు ద పవర్ ఆఫ్ x ఇచ్చారు కదా. అలా dy/dx ఈక్వల్ టు y ప్లస్ sin x హోల్ టు ద పవర్ ఆఫ్ x ఇంటూ x cot x ప్లస్ లాగ్ sin x అని రాస్తాము.
నెక్స్ట్ 16th బి, ఇది పార్షియల్ డెరివేటివ్స్ అండి. ఇఫ్ యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, దెన్ ప్రూవ్ దట్ ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 1. ఓకే, ఫస్ట్ మనం డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ డో యూ బై డో వై అనేది ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఈక్వల్ టు 1 అనేది చేయాలి. అదే ఇక్కడ రాసాము. ఇచ్చిన ఫంక్షన్ నోట్ చేసాము ఫస్ట్. నెక్స్ట్ డో యూ బై డో ఎక్స్ అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఇచ్చిన ఫంక్షన్ ఏమో అది నోట్ చేసుకోవాలి. ఇచ్చిన ఫంక్షన్ ఏంటంటే లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం కదా. ఓకే, అంటే 1 బై ఎక్స్ ప్లస్ వై డో బై డో ఎక్స్ ఆఫ్, ఇది మనకి ఏ ఫామ్ కనిపిస్తుంది, ఓవరాల్ గా డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1 బై ఎక్స్ కదా. అంటే ముందు ఇలా రాసి మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. అలా ఎక్స్ చేస్తే మనకి డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది, 1 బై ఎక్స్ ప్లస్ వై వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, డో యూ బై డో వై చేయాలి. సేమ్ అలానే ఫంక్షన్ తీసుకోవాలి. ఈసారి విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. అలా వై చేస్తే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇక్కడ కూడా 1 బై ఎక్స్ ప్లస్ వై వచ్చిందండి. మనకి ఫైనల్గా ఏంటి, ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ ఏమని ప్రూవ్ చేయాలి, 1 అని ప్రూవ్ చేయాలి. అదే ఇక్కడ రాసాము. ఈ ఈక్వేషన్ రాసి ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ఫైండ్ అవుట్ చేసాం కదా. ఎంత వచ్చింది మనకి, 1 బై ఎక్స్ ప్లస్ వై వచ్చింది. ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై అంటే 1 బై ఎక్స్ ప్లస్ వై. ఇలా తీసుకుంటే ఈ ఎక్స్ ని రాసాను, ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఓకే, ఎల్సిఎం చేస్తే ఎంత వచ్చింది మనకి, ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై వచ్చింది. క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది 1. అంటే ఎక్స్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ ఎంత వచ్చిందండి, 1 వచ్చింది. 15th క్వశ్చన్ కూడా డిఫరెన్షియేషన్ మీదే, బట్ ఆల్రెడీ దానికి సంబంధించిన అంటే ఆ 15th క్వశ్చన్ లో ఇచ్చిన ప్రాబ్లం అనేది రీసెంట్ గానే పోస్ట్ చేశానండి. అంటే కంప్యూటర్స్ వాళ్ళకో లేదంటే ట్రిపుల్ ఈ వాళ్ళకో వచ్చింది, రీసెంట్ గానే పోస్ట్ చేశాను, అందుకే అవి పోస్ట్ చేయలేదు. ఓకేనా, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. రేపు C23 రెగ్యులేషన్ 5th సెమిస్టర్లో ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఓకే ఆ సబ్జెక్ట్స్లో మీరు అసలు ఏం నేర్చుకుంటారు అవి చూద్దామండి.